క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మార్కు సువార్త 11:24. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. దేవుడి వాక్యం నేర్చుగాక. ఆమేన్. అవును, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రతీది కూడా అది నేను పొందుకుంటానని నమ్మకంతో ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు నమ్ముతామండి, మనం నమ్మకంతోనే ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థన చేసిన తర్వాత కొంత ఆలస్యమైనప్పుడు ఆ నమ్మకాన్ని ఏం చేస్తాం, విడిచిపెడతాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నమ్ము, నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నమ్మితే దేవుని మహిమను మనం చూస్తాం. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్ముదాము, ప్రార్థన చేసిన తర్వాత కూడా నమ్ముదాము. దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యములు పొందుకుందాం. అటు రీతిగా దేవుడు నమ్మకమైన ప్రార్థనతో, నమ్మకత్వంతో నేను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు ప్రార్థన చేస్తుంది పొందుకునే నమ్మకంతో ప్రార్థన చేయటకు, ప్రార్థించిన తర్వాత కూడా అదే నమ్మకంతో నీ కార్యాలు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.